హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. ఇక తెలంగాణలో రేపు చివరిగానైతే మనకి జూన్ నెలకు అంటే మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను పూర్తిగానైతే జమ చేయనున్నారు. అటు తర్వాత ఈ జూలై నెల 24వ తారీఖు నుంచి మొదలుకొని మరలానైతే మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ప్రతి నెలలో 24వ తారీఖు నుంచి అయితే ఆ పోయిన నెల పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేస్తూ ఉంటారన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్లు. అయితే మరి తెలంగాణలో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పెన్షన్లు చూసుకున్నట్లయితే దాదాపు అవి పాత పెన్షన్ డబ్బుల్ని అని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే తెలంగాణలో 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, ఇటు 4,000 రూపాయలు తీసుకున్న వారికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి పెన్షన్ డబ్బుల్ని రిలీజ్ చేయలేదు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు వచ్చేసి మరి ఇంకా ఇస్తామని చెప్పినటువంటి కొత్త చేయూత పెన్షన్లు, కొత్త ఆసరా పెన్షన్లు, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కోసం కూడా చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు, ఇక వీరందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఈ 2 కొత్త పథకాల పైన చాలామంది ఏదైతే అసంతృప్తిగానైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఇస్తామని చెప్తూ నెలలు గడిచిపోయినప్పటికీ, సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఎటువంటి రిప్లై అనేది లేదు ప్రభుత్వం పైన. మొన్న మనకి తాజాగా ఈ కొత్త పెన్షన్ డబ్బుల బడ్జెట్ పైన, విధి విధానాల పైన కొత్త సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్లు, ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులు, ఈ 2 పథకాల పైన కీలక నిర్ణయం అనేది తీసుకోబోతుంది త్వరలో. అంటే ఎప్పటి నుంచి తెలంగాణలో 2 పథకాల కింద డబ్బులను రిలీజ్ చేయబోతున్నారో సమాచారాన్ని తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో కనుక వీడియోని లైక్ చేయండి, లైక్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ శుభవార్తనైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లు, అంటే 2,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారందరికీ 4,000 రూపాయలు, ఇటు 4,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదలకు ఆమోదం అయితే ఇచ్చిందనమాట. ఇప్పటికే దీనిపైన విధి విధానాలు, అంటే బడ్జెట్ ఎంత కావాలి, బడ్జెట్ ఎంత సరిపోతుంది, ఎన్ని లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు ఎన్ని కోట్ల రూపాయలు అవసరపడతాయి అన్నదానిపై లెక్కలు అనేది మొత్తం అకౌంట్స్ అనేది చెక్ చేయడం అయితే జరిగింది. సో కావాల్సినటువంటి నిధులకు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే, సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టగానే మనకి దాదాపు మరో 2 నుంచి 1 నెల లోపట్నే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్లు, ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్క మహిళకి కూడా ఏదైతే ఏడాదికి 30,000 రూపాయల చొప్పున ప్రతి నెల 2,500 రూపాయల నిధులను అయితే మన మహిళల ఖాతాల్లోకి, ఇటు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేసే అవకాశాలు ఇక్కడ చాలా వరకు అయితే ఉన్నాయని మీరు ఇక్కడ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇవన్నీ ఇలా ఉండగా మన తెలంగాణలో దాదాపు పెన్షన్ లబ్ధిదారులకు ఇటు జూన్ నెల పెన్షన్లు ఈ నెల 24వ తారీఖు నుంచి అయితే జమ చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.